మేరకు నన్ను సర్పంచ్గా చేస్తే మా గ్రామ పంచాయతీకి ప్రతి అడుగున ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు ప్రగతి పథంలో తీసుకుపోతారని అంటే ఏ విధంగా డెవలప్ చేస్తారు సార్? అంటే ఏ సమస్యల మీద మీరు ఎక్కువ మీ గ్రామానికి ఏ ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రధాన సమస్యలు అంటే సీసీ రోడ్ల పనులు ఉన్నాయి, అవి చేయాలి. డ్రైనేజ్ కాలువలు ఉన్నాయి, అవి కూడా చేయాలి. ఇక ప్రధాన సమస్యలు అంటే చాలా వరకు సమస్యలు మంచిగానే ఉన్నాయి. మంచినీటి సమస్య ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఒక బోర్ వేయాలి. మిషన్ భగీరథ ప్రతి ఇంటింటికి నీళ్ళు వస్తాయంటే ప్రతి ఇంటికి నీళ్లు రావడం లేదు. దానివల్ల ఇప్పుడు ఏంటంటే మీకు నల్లాలు ఉన్నాయి కదా, మీకు బోర్లు ఏందని చెప్పేసి అంటారు. అదే రేపటి రోజున ప్రజలు వాళ్ళ ఇష్ట మేరకు నన్ను సర్పంచ్ చేస్తే పైన ఎమ్మెల్యే గారితో కొట్లాడైనా సరే మా ఊరికి మంచినీటి సమస్య. మన భగత్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఎమ్మెల్యే భగత్ గారి ఓడిపోవడం అంటే ఆయన చేసే పనులు జనాలకు నచ్చలేదు. మొత్తం ఆయన స్వార్థం. అతను వాళ్ళ మామ సర్పంచ్ ఆయన వాళ్ళ ఇష్టం చేసి ప్రజలు భగతే సర్పంచ్ అని చెప్పేసి భగత్ సభకు చాలా కుంభకోణాలు భూకబ్జాలు చేయడం అట్లాంటివి చేయడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ నియోజకవర్గంలో జానారెడ్డి కుటుంబాన్ని నమ్ముకునే ప్రజలు ఉన్నారు. మా మాటూరు గ్రామానికి వచ్చేసి 1 కోటి రూపాయలు నిధులు ఇవ్వడం ద్వారా ఇవాళ మా మాటూరులో ఉన్న రైతులందరూ సస్యశ్యామలంగా ఇంటి దగ్గరనే పడుకొని వ్యవసాయం చేస్తున్నారు. అదే గతంలో అయితే మేము ఎక్కడంటే ఇళ్ళకోటాయగూడెం వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే 7 గంటలకు పోతే ఉదయం 10 గంటల వరకు ఆ నీళ్లు తీసుకున్నా కూడా పొలాలకు పారే పరిస్థితులు. అది అట్లాంటి సమస్యలు ఉన్న ప్రధాన సమస్యలు మేము జానారెడ్డి గారితో చెప్పడం వల్ల కోర్టుతో లిఫ్ట్ ఇవ్వడం వల్ల ఇవాళ మాటూరు రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళకు ప్రతి దాంట్లోనూ కూడా సమస్యలు సాల్వ్ చేసుకుంటూ అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని అన్ని మతాల వాళ్ళని కలుపుకొని ప్రజాపాలన అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన పార్టీ కాబట్టి ప్రజలకు అందరికీ ఏ పథకం వచ్చినా కూడా ప్రతి ప్రజల దగ్గరికి చేరుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అనేది లీడర్లకే చెందుతున్నది. అది లీడర్ల పాలన. దానికి వ్యత్యాసం.